నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఇంతకుముందు వీడియోలో బెల్లంతో క్యాండీస్ తయారు చేసుకున్నాం కదా, అలానే ఉసిరికాయలతో షుగరు డ్రై క్యాండీస్ తయారు చేసుకుందాం. పావు కేజీ ఉసిరికాయలు ఇలా మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని శుభ్రం చేసుకున్న ఉసిరికాయలని స్టీమ్ ద్వారా ఉడికించుకుందాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా జాలీ గిన్నె పెట్టుకోవాలి. బౌల్ మీద ఈ జాలీ గిన్నె పెట్టేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న ఉసిరికాయలన్నీ ఈ జాలి గిన్నెలు వేసుకోవాలి. ఇంకా మొత్తం ఉసిరికాయలు వేసుకున్న తర్వాత ఇలా క్యాప్తో క్లోజ్ చేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత ఉసిరికాయలను చూడండి ఇలా టెస్ట్ చేసుకోవాలి. ఒకవైపు ఉడికిన తర్వాత ఉసిరికాయలన్నీ మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేయటం వల్ల ఉసిరికాయలు ఈవెన్గా ఉడికిపోతాయి. ఉసిరికాయలు ఉడికించుకోవటానికి నాకు 30 నిమిషాలు పట్టిందండి. ఉసిరికాయలన్నీ మరోవైపు టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 15 నిమిషాలు ఉడికించుకుంటే ఈవెన్గా ఉసిరికాయలన్నీ ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చూడండి మూత తీసి చెక్ చేసుకుందాం. ఉసిరికాయలన్నీ ఉడికిపోయాయండి. ఈ జాలీ గిన్నె ఫ్యాన్ కింద పెట్టుకుంటే త్వరగా ఉసిరికాయలు ఆరిపోయి మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవటానికి సులువుగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఉసిరికాయలు ఉన్న సీడ్స్ సపరేట్ చేసి ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి ఉసిరికాయలన్నీ. షుగర్ ఆమ్లా క్యాండీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. నేను ఇక్కడ ఈ రెడ్ కలర్ బౌల్తో మెజరింగ్ చేస్తున్నానండి. గాజు బౌల్ తీసుకొని ఉసిరికాయలన్నీ వేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే ఉసిరికాయలు తీసుకున్నారో ఆ కప్పు సగం కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. అంటే ఎక్కువగా షుగర్ వేయకూడదు ఒకేసారి. ఇలా షుగర్ వేసి ఉసిరికాయలు షుగర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉంటేనే వాటర్ వచ్చేస్తుంది, ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలండి. నిమ్మరసం వేసిన తర్వాత కలుపుకొని ఇలా వైట్ క్లాత్తో క్లోజ్ చేసుకొని ఆ డే మొత్తం అలా వదిలేసేయాలి. వైట్ క్లాత్తో క్లోజ్ చేయటం మీకు ఇష్టం లేకపోతే లిడ్ ఉన్న బాక్స్లో కూడా ఈ క్యాండీస్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ డే చూద్దామండి. ఓపెన్ చేసి చూడండి వాటర్ ఎంత ఊరాయో. మనము మిగిల్చిన షుగర్ అంతా మరలా ఈ బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. ఉసిరిగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నోటి దుర్వాసన కూడా తగ్గించిద్ది. మీరు ఈ టిప్ ట్రై చేయండి. నేను స్వీట్ తక్కువగా తింటాను కాబట్టి నేను కొంచెంగానే యాడ్ చేస్తానండి. మీరు మిగిల్చిన షుగర్ అంతా వేసుకొని మరలా ఒకసారి కలిపేసుకోండి. విధంగా కలుపుకున్న తర్వాత మరలా వైట్ క్లాత్తో క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మరలా చూద్దాము. చూడండి కొంచెం వాటరు మన క్యాండీస్కి పట్టి వాటర్ తగ్గాయి. ఇప్పుడు ఒకసారి ఒక పీస్ తీసుకొని మీరు టేస్ట్ చేయండి. ఒకవేళ మీకు షుగర్ తక్కువగా ఉంటే ఈ ప్లేస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి ఈ క్యాండీస్ సపరేట్ చేసుకుందాం. వీడియోలో చూపించే విధంగా క్యాండీస్ని అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత క్యాండీస్ని మనం సోప్ చేసుకున్న వాటర్ని వేస్ట్ చేయకుండా వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని షర్బత్ లాగా తాగేయచ్చండి. ఇక షుగర్ ఏమేయకుండా అలా తాగేయచ్చు. ప్లేట్లో వేసుకునే క్యాండీస్ని అన్నీ విడివిడిగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి నేను ఇలా ఎండలో ఆరబెట్టుకున్నాను. మీ దగ్గర ఎండ ఒకవేళ రాకపోతే ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. ఒక రోజంతా ఎండలో పెట్టేసుకున్న తర్వాత క్యాండీస్ని మనం బయట కొన్నట్లు రావటానికి ఫైనల్గా నేను షుగర్ పౌడర్ చల్లుతున్నానండి. కొంచెం షుగర్ పౌడర్ చల్లి ఒకసారి అలా చేతితో కలిపేసుకొని ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఎండలో పెట్టొద్దండి, ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోయింది. ఇలా షుగర్ క్యాండీస్ మనము బెల్లం క్యాండీస్ తయారు చేసుకున్నాం కదండి, వాటికంటే ఇవి మరి ఎక్కువ రోజులు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయట అయినా కానీ 1 year వరకు ఉంటాయి. ఇలా షుగర్ పౌడర్ కలుపుకున్న తర్వాత మరొక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం. చూడండి షుగరు ఆమ్లా క్యాండీ రెడీ అయ్యాయి. చక్కగా గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. వీడియోలో చూసినప్పుడు ఎక్కువగానే ఉన్నాయి, ఇప్పుడేం తక్కువగా ఉన్నాయని డౌట్ పడొద్దు. పిల్లలు తిన్నారు టేస్టీగా ఉన్నాయని.